మనకు మన జీవిత ప్రయాణంలో ఎందరినో కలుస్తూ ఉంటాం. కానీ కొన్ని పరిచయాలు క్రమంగా బంధాలుగా మారుతాయి. మరికొన్ని స్నేహాలు విస్తరిస్తాయి. అయితే మనకు కనిపించని మరొక కోణం కూడా ఉంటుంది తెలుసా మీకు? అదే పూర్వజన్మ అనుబంధం. మన శాస్త్రాలు చెబుతున్నట్టుగా గత జన్మలో ఏర్పడిన రుణానుబంధాలే ఈ జన్మలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజెల్లెలు, గురు శిష్యువులు, స్నేహితులు, దంపతులు, మన పిల్లలు వంటి అనేక రూపాలలో మన జీవితంలోకి ఎదురవుతారు. ఈ దృష్టితో ఆలోచించగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనకు పరాయివారు కారు. ఎప్పుడో ఏదో ఒక జన్మలో ఏదో ఒక సంబంధంతో కలిసిన వారే మన జీవితంలోకి మళ్ళీ ఎదురవుతారు. అప్పుడు వీడు మనవాడు, వీడు పరాయివాడు అనే భావంతో తావే ఉండకూడదు. అందరిలోనూ ఆత్మీయత, అనుబంధం, కరుణ మాత్రమే కనిపిస్తాయి. అలాంటి భావన కలిగినప్పుడు తమ్ముడు చేసే సహాయం, చెల్లెలు అందించిన తోడ్పాటు, స్నేహితులు చేసిన ఉపకారం, శిష్యునికి అందించిన జ్ఞానం ఇవన్నీ నేను చేశాను అనే అహంకారంతో చేసే విషయాలు కావు. అవి మన కర్తవ్యంగా, ప్రేమగా, ధర్మంగా చేసే సేవలు మాత్రమే. అందుకే మన పెద్దలు చెప్పినట్టుగా ఉపకారం చేసిన తరువాత దానిని లెక్క పెట్టకూడదు. కుటుంబ సభ్యులకు చేసిన సహాయం, ప్రేమ, ఉపకారంగా భావించకూడదు. అది బంధానికి ఉన్న సహజ స్వభావం తెలుసా? ప్రేమకు ప్రతిఫలం ఆశించకూడదు. అనుబంధానికి లెక్కలు ఉండవు. ధర్మానికి ప్రచారం అవసరం లేదు. ఇదే జీవితం.